లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఇక ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా వెలువట్టడంతో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనే ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా 543 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాల ప్రక్రియ కూడా జరగనుంది. ఇక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. రేపు 8 గంటలకు దేశవ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలను లెక్కించనున్నారు. మొత్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, ఇప్పటి వరకు ఎలాంటి ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది, దీనికి సంబంధించి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, యావత్ భారతదేశం కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు, నిబంధనలన్నీ పూర్తి చేసినట్టుగానే తెలుస్తోందా? రాజేశ్వరి, దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఈఓలతోటి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు వాటన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల నుంచి సమీక్ష సమావేశం అనేది కూడా జరుగుతుంది. 543 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ అనేది కూడా జరగాల్సి ఉంది. కానీ 2 లోక్సభ నియోజకవర్గాల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఒకటి ఇండోర్ లోక్సభ నియోజకవర్గం, రెండోది వచ్చేసి సూరత్ లోక్సభ నియోజకవర్గం. ఈ 2 స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధించింది. ఇక 541 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది కూడా రేపు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈసీ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలంటి కూడా జారీ చేయడం జరిగింది. ఇటు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంతో పాటు వివిధ అంశాల్లో ఏ విధమైన నిబంధనలను పాటించాలనే దాని గురించి కూడా ఇప్పటికే మార్గదర్శకాలంటి కూడా రిలీజ్ చేశారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఈఓలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. ఇటు 2 రాష్ట్రాలు అదేవిధంగా 500 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ను ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. దీనికి సంబంధించి ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజకుమార్ నేతృత్వంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి వివరాలను కూడా వెల్లడించడం కూడా జరిగింది. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో 64,20,20,00,000 మంది తమకు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రపంచంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటర్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. కాబట్టి దీన్ని ప్రపంచ రికార్డుగా కూడా చెప్పొచ్చు అని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా G7 దేశాల్లో మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య అనేది దాదాపు 1.5 రెట్లు ఎక్కువ. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. మన దేశంలో మొత్తం 96.88 కోట్ల మంది, అంటే 96,88,00,000 మంది ఓటర్లు ఉంటే అందులో 64,20,000 మంది ఓటర్లు తమకు ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తోంది. ఇది రికార్డు ప్రక్రియ. సో మొత్తం మీద కూడా ఇటు మహిళా ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. 31,20,00,000 మంది మహిళా ఓటర్లు తమకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి మహిళల యొక్క భాగస్వామ్యం అనేది కూడా ఎక్కువగానే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా చూసినట్లయితే కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలంటి కూడా చోటు చేసుకోకుండా అన్ని రకాల పటిష్ట ఏర్పాట్లంటి కూడా తీసుకోవాలి. అవసరం ఉన్న చోట కేంద్ర బలగాలను తరలించుకోవాలి. దానికి సంబంధించి ఎస్పీలకు ఇప్పటికే ఇంటిమేషన్ అనేది కూడా ఇవ్వండి. కౌంటింగ్ సందర్భంగా ఎక్కడైతే హింస చెలరేగే అవకాశం ఉందో అక్కడ మాత్రం పటిష్టమైన చర్యలంటి కూడా చేపట్టాలని చెప్పేసి కూడా సూచించడం కూడా జరిగింది. సో దాంతోపాటుగా ఎలక్షన్ కమిషన్కి ఏదైనా ఇబ్బంది అనేది కనుక ఉంటే వెంటనే ఇటు స్టేట్ సీఈఓకిను అదేవిధంగా స్టేట్ సీఈఓ ఆధ్వర్యంలో లేదా ఆయన లెవెల్లో పరిష్కారం కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని వెంటనే సంప్రదించాలి. సాధ్యమైనంత త్వరగా పకడ్బందీగా ఫలితాలన్నింటి కూడా వెల్లడించాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2 రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించిన ఫలితాలన్నింటి కూడా సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం ఉంది. ఇక లోక్సభకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు మాత్రం సాయంత్రం 5-6 గంటల వరకు కూడా రావచ్చు. ఒకవేళ
పోటాపోటీ అనేది కనుక ఉంటే తప్ప ఒకే సైడ్ కనుక ఫలితాలన్నిటి కనుక ఉంటే, అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంచనాలు కనుక నిజమైనట్లయితే ఎన్నికల ఫలితాలన్నిటి కూడా అతి త్వరగా ఏర్పడడానికి అంటే క్లారిటీ రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. మరొక వైపు ఇటు బీజేపీ నేతలు కూడా కీలక సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా కీలక సమావేశాన్ని నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ పైన ఒక సమీక్ష అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది. రేపు బీజేపీ కనుక ఆ ఎగ్జిట్ పోల్స్ అంచనాలని నిజం చేస్తూ ఫలితాలను కనుక సాధించినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ తోటి ఒక రోడ్ షో అనేది కూడా నిర్వహించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ప్రధాని నివాసం నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయం వరకు కూడా ఈ రోడ్ షో నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనేది కూడా మొదలైన తర్వాత వరుసగా 3 సార్లు విజయం సాధించిన పార్టీ ఏదైనా ఉందంటే ఇప్పటివరకు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అలాంటి విజయాలను కూడా సాధించింది. నెహ్రూ సమయంలో దాదాపు నెహ్రూ 3 సార్లు విజయవంతంగా తన టర్మ్ పూర్తి చేసుకొని 4వసారి ప్రధానిగా ఉంటున్న సమయంలో ఆయన హఠాన్మరణం చెందారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయకపోయినప్పటికీ కూడా బీజేపీ చరిత్రలో మాత్రం వరుసగా 3వసారి విజయం సాధించడం అనేది ఒకవేళ అంచనాలు నిజమైతే ఇదే మొదటిసారి అవుతుంది. కాబట్టి దాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తోంది. సో ఆ ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాతనే దానికి సంబంధించి కార్యక్రమాలంటే కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కౌంటింగ్ తర్వాత ర్యాలీలు కానీ లేకపోతే విజయోత్సవ ర్యాలీలు కానీ ఎలాంటి సమావేశాలు కానీ నిర్వహించడానికి లేదు అని చెప్పేసి ఎన్నికల సంఘం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఒక స్పష్టమైన ఫలితాలన్నిటి కూడా వెలువడిన తర్వాత ఎన్నికల సంఘం యొక్క పర్మిషన్ తీసుకొని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఎప్పటిలాగానే అభినందన సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తోంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.